Good morning and namaste to all investors and traders. Today मेरे यूट्यूब को स्वागत మీ సీనియర్ సిటిజన్. సో ఈరోజు 3 May 2025 ఫస్ట్ ఒక డిస్క్లైమర్, ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ అండ్ నాట్ ఈస్ సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ బిజినెస్ గుర్తించండి. సో వివిధ పత్రికలు వచ్చిన వార్తల గురించి ఈరోజు మన వార్తల్లో విషయాల గురించి చెప్పుకుందాము. తర్వాత ఈ షేర్ను కూడా మనం టెక్నికల్ చూద్దాము. ఈ వార్త మూలంగా షేర్ పెరగడానికి అవకాశం ఉంటుంది. బట్ ఈ షేర్ కొనే ముందు మనం టెక్నికల్ చూడాలి. టెక్నికల్ చూస్తే మనం ఆ షేర్ పాజిటివ్గా ఉందా, నెగిటివ్ ఉందా, ట్రెండింగ్ ఉందా అని ముందు విషయం తెలుస్తాయి. కాబట్టి ఈ షేర్లను ఒకసారి మండే నాడు కూడా ఒక గ్యాప్ అప్ అండ్ డౌన్ ఓపెన్ అవుతుంది. ఎప్పుడైతే 5% కన్నా ఎక్కువ ఓపెన్ అయితే మనం దాన్ని వదిలిపెట్టడం మంచిది. తర్వాత కూల్ ఆఫ్ ఎంత తీసుకోవాలి. కాబట్టి మనం ఈ షేర్ కొనే ముందు టెక్నికల్గా అనాలిసిస్ చూసి అప్పుడే కొనడానికి ప్రయత్నించాలి. సో ఈనాడులో ఆటో సేల్స్ డౌన్ ఇన్ ఏప్రిల్ 2025 ఇటు అనే వార్త వచ్చింది. ఆల్మోస్ట్ అన్ని కంపెనీకి సంబంధించిన అశోక్ లేదంటే టాటా మోటార్స్, మారుతి సుజుకీలో కొద్దిగా సేల్స్ తగ్గాయి. సో దీని మూలంగా ఈ షేర్స్ కొద్దిగా తగ్గడానికి అవకాశం ఉంటుందిగా గుర్తించండి. అండ్ బిజినెస్ స్టాండర్డ్లో మ్యారికోమ్ వార్త వచ్చింది. అది మంచి రిజల్ట్ ప్రకటించింది. ఆల్మోస్ట్ 8% పెరిగి 345 crores అండ్ స్ట్రాంగ్ గ్లోబల్ గ్రోత్గా గుర్తించండి. ఐఓబి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ కూడా మంచి రిజల్ట్ ఇచ్చింది. దాని నెట్ ప్రాఫిట్స్ ఆల్మోస్ట్ 1000 crores క్రాస్ అయినట్టు. ఆల్మోస్ట్ లాస్ట్ క్వార్టర్గా చూస్తే 30% పెరిగింది. కాబట్టి ఈ షేర్ కూడా మండే నాడు లైమ్ లైట్ ఉండే అవకాశంగా గుర్తించండి. లైవ్ మింట్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద రియల్టీ కార్పొరేషన్ ఇది మంచి రిజల్ట్ ఇచ్చిన మూలంగా ఫ్రైడే నాడు షేరు అద్భుతంగా పెరిగిందిగా గుర్తించండి. బిజినెస్ లైన్ ప్రకారం కూడా బ్రోకర్ కింద ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఇచ్చారు, అది గుర్తించండి. ఇందు ప్రకారం రిలయన్స్ పవర్కు అది సుమారు అది 25 years ఒక లాంగ్ టర్మ్ ఎంఓ పెట్టుకుంటే వార్త వచ్చింది. ఈ షేర్ కూడా మండే నాడు లైమ్ రేట్ ఉండే అవకాశం ఉంది. అదాని ఫోర్స్ మీద ఒక వార్త వచ్చింది. అదాని ఫోర్స్ కూడా ఫండమెంటల్ కంపెనీ, అది సుమారు 13,000 crores మన విజన్ ట్రాన్స్మిషన్ షిప్మెంట్ పోర్ట్లో పెట్టడానికి అవకాశం ఉందని వార్త తెలియజేస్తుంది. సో ఈ షేర్ కూడా మండే నాడు పెరగడానికి అవకాశం కనిపిస్తుంది. అకౌంట్స్ ప్రకారం బులిష్ షేర్ కింద ఎన్సీసీ కూడా ఒక రిజల్ట్ ప్రకటించింది. ఇది కూడా ట్రెండింగ్లో ఉందిగా గుర్తించండి. ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ ప్రకారం అదాని పవర్ ఐస్ క్యాప్స్ ఆఫ్ 13,000 crores. అదాని పవర్ కూడా మన క్యాపెక్స్ పెట్టబోతున్న వార్త వచ్చిందిగా గుర్తించండి. స్టాక్ హెడ్జ్ ప్రకారము ట్రెండింగ్ షేర్ కింద ఉషా మార్టిన్ వచ్చింది. అండ్ సిఎన్బిసి 18 ప్రకారం సన్టెక్ రియాలిటీ కూడా రిజల్ట్ ప్రకటించింది. ఆల్మోస్ట్ 90% అప్పుతో. అండ్ డివిడెండ్ కూడా ప్రకటించింది 150 పర్ షేర్ కింద గుర్తించండి. మనీ కంట్రాక్ట్ ప్రకారం ఇర్కాన్ మీద మరొక వార్త వచ్చింది, రైల్వేకి సంబంధించింది. ఈ షేర్ కూడా బాగా కరెక్షన్ అయి ఉంది. దీనికి 450 crores ఆర్డర్ వచ్చిన వార్త వచ్చింది, అది గుర్తించండి. ఇవి వార్తలు. సో ఈ వార్తలకు మనం టెక్నికల్ చూద్దాం. ఈ షేర్ల యొక్క టెక్నికల్ చూస్తుంటే మనకు తెలుస్తుంది ఈ షేర్ కొనడానికి వీలుందా లేదా. ఇక్కడ లెవెల్స్ ఉంటే ఆ లెవెల్స్ని బట్టి మనం షేర్ కొనాలి అని గుర్తించండి. ఈ షేర్ ఇక్కడ చూస్తే ఇక్కడ ఆర్ఎస్ఐ ఉంది, టెక్నికల్ ఆర్ఎస్ఐ. ఎప్పుడైతే ఆర్ఎస్ఐ 45 above ఉంటుందో అది ట్రెండింగ్ ఉన్నట్టు గుర్తించాలి. ఆర్ఎస్ఐ అని గుర్తించండి. సో ఇక్కడ చూస్తే మన ఆర్ఎస్ఐ అనేది ఇక్కడ మనం ఒక ఇండికేటర్స్ పెడుతున్నాము. ఇక్కడ ప్రస్తుతం ఇది ఒక ఇండికేటర్ ఉంది. ఈ ఇండికేటర్ తీసేసి మనం ఇంకో ఇండికేటర్ పెడదాము.